హైదరాబాద్ అడ్వకేట్ కాజా మహజీద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మహబూబ్ ఆలం ఖాన్ నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సంచలన కేసులో హైదరాబాద్ సిటీ పోలీస్ మే 29న మహబూబ్ ఆలం ఖాన్తో పాటు అతని కుమారుడు ముజాహిద్ ఆలం ఖాన్ అరెస్ట్ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ జూన్ 30న జరగనుంది. ఆ రోజు బెయిల్ పిటిషన్పై కోర్టు నిర్ణయం తీసుకోనుంది. నాన్నగారు మర్డర్ కేసు హియరింగ్ జరిగింది. నేను ఒక అప్లికేషన్ ఫైల్ చేశాను టు ఇంప్లీడ్ మీ టు హియర్ మీ అవుట్ అని ఇంప్లీడ్ పిటిషన్ అని దరఖాస్తు చేశాను నా అడ్వకేట్స్తో పాటు. నేను కూడా సీనియర్ కౌన్సిల్ వి రఘునాథ్ సార్ని ఎంగేజ్ చేశాను. ఆయన కూడా కన్సిడర్ ఇచ్చారు, డెసిగ్నేటెడ్ సీనియర్ కౌన్సిల్ బార్ కౌన్సిల్ మెంబర్. మహబూబ్ ఆలం ఖాన్ మర్డర్ అక్యూజ్ మహబూబ్ ఆలం ఖాన్ బెయిల్ పిటిషన్ మళ్ళీ రేపు అడ్జర్న్ అయింది. జడ్జ్ గారు అన్నారు హీ విల్ టేకప్ మై ఇంప్లీడ్ పిటిషన్ అండ్ అలౌ ఇట్ అండ్ పోస్ట్ ఇట్ ఫర్ ఆర్గ్యుమెంట్స్ టుమారో. మహబూబ్ ఆలం ఖాన్ మర్డర్ అక్యూజ్ అదే అంటున్నారు, అది ఆయన ఈజ్ ఓల్డ్ మ్యాన్, ముసలైన, and there is no evidence atla against him. Public prosecutor will be arguing for the state, for the police, but as a de facto complainant naaku kuda right undi, I should also be heard. That is also the law that Supreme Court has stated. So as de facto complainant na taraf nunchi kuda advocate appear ayi what is the real, like how Mehboob Alam murder accused Mehboob Alam Khan misguide chestunnaru court ki, I am old person, evidence ledu ani. Endukante Mehboob Alam Khan ippudu kotta litigant player kaadu, 50 years నుంచి లిటిగేషన్ చూస్తున్నారు ఆయన. ఇది 15 years నుంచి నాన్నగారితో పాటు ఇది ముంతాజ్ కాలేజ్, అన్వర్లూమ్ వక్ఫ్, నవాబ్ షాలం వక్ఫ్ లిటిగేషన్ నడుస్తుంది. అందుకే నాకు కూడా తెలుసు ఆయన ఇంట్లో గ్రేట్ యాక్టర్ ఉన్నారు. ఆయన ఫిజికలీ ఆయన చాలా ఫిట్ ఉన్నారు. మీరు నాకు అట్లా ఫిజికల్ ఫిట్నెస్ లేదు. 80 years మంచి ఆయన మొత్తం ఒరిజినల్ తిన్నారు అన్న ఫిట్నెస్ ఉంది ఆయనకి. అది మొత్తం వెరీ గుడ్ యాక్టర్ ఆయన. అట్లా పట్టుకొని తీసుకురావాలి, వీల్ చైర్ మీద రావాలి, నాకు తెలుసు ఆయన గురించి. సో అందుకే అన్ని విషయాలు చెప్పాలి కోర్టుకి. ఆయన మిస్గైడ్ చేసి సింపతి తీసుకొని ఆయన బెయిల్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను కూడా అపోజ్ చేశాను ఖచ్చితంగా. అది ఇంప్లీడ్ పిటిషన్ ఫైల్ చేసి రేపు అది హియరింగ్ నడుస్తుంది.